సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి 39,000కి పైగా వేకెన్సీస్తో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ యొక్క పోస్ట్లకి ఓన్లీ 10th క్లాస్ అనేది పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. జాబ్లో చేరగానే మనకి 35,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అయితే జరుగుతుంది గైస్. కేవలం మనకి ఒకే ఒక రిటర్న్ టెస్ట్ ద్వారా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఈ యొక్క పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఆల్రెడీ మనకి సెప్టెంబర్ 5th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేట్లయితే కనుక అక్టోబర్ 14th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లికేషన్స్ అన్నవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది 2025 జనవరి ఆర్ ఫిబ్రవరిలో కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి 22 డేట్ షెడ్యూల్ అనేది కూడా నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇక వేకెన్సీస్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో మనకి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్ అందరికీ కూడా మనకి ఈక్వల్ ఛాన్సెస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది గైస్. అంటే మీరు ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేటైతే కనుక జనవరి 1st 2025 నాటికి మీకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయినట్టయితే కనుక 23 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఓబీసీ క్యాండిడేట్స్ అయినట్టయితే కనుక 26 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వచ్చేసరికి 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక సెంట్రల్ గవర్నమెంట్ లెవెల్ 1 ప్రకారం సో మనకి బేసిక్ పేనే 18,000 అనేది రావడం అనేది జరుగుతుంది. సో దీంతో పాటుగా అడిషనల్గా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. సో క్యాస్ట్ వర్క్ వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 39,481 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ యొక్క వేకెన్సీలో మేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి మనకి 35,612 వేకెన్సీస్, ఫీమేల్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 3,869 వేకెన్సీస్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది గైస్. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అని చెప్పేసి ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించడం జరిగింది. కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి జనరల్ డ్యూటీ విభాగంలో ఉన్నటువంటి పర్మనెంట్ కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించి ఈ యొక్క రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది అధికారికంగా అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఏ సెక్యూరిటీ ఫోర్స్లలో ఎన్నెన్ని వేకెన్సీ అనేవి కేటాయించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. లైక్ మనకి బీఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ అని చెప్పేసి ఈ విధంగా మనకి సో ఏఏ ఫోర్స్లలో ఎన్నెన్ని వేకెన్సీస్ని అయితే కేటాయించారని చెప్పేసి ఒక కంప్లీట్ డీటెయిల్స్ అన్నింటినీ కూడా మనకి ఇక్కడ టేబుల్ రూపంలో మనకి ఇక్కడ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్లకి అప్లై చేసుకోవడానికి మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే కనుక ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ ద మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి అప్లై చేయాలనుకున్నటువంటి క్యాండిడేట్స్ వచ్చేసరికి ఓన్లీ 10th క్లాస్ అనేది మీరు పాస్ అయితే సరిపోతుంది గైస్. ఈ యొక్క జాబ్స్కి మనము అప్లై అయితే చేసేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఎటువంటి ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో మీకు ఎన్సీసీకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ఉన్నట్లయితే కనుక కొంచెం ముందుగా మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది.
నెక్స్ట్ ఇక పోస్ట్‌కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చేట్లయితే గనక ఓన్లీ ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే గనక ఎస్సీ, ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్స్‌తో పాటుగా ఎక్స్ సర్వీస్‌మెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ₹100 అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్‌లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క కానిస్టేబుల్ లెవెల్ జాబ్స్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్గా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. కేవలం మనకి ఒకే ఒక రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది గైస్. ఎటువంటి CBT2 ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమీ కూడా కండక్ట్ అయితే చేయరు. సో డీటెయిల్ టాపిక్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 4 పార్ట్స్గా అయితే డివైడ్ అయితే చేయడం జరిగింది గైస్. పార్ట్ ఏలో మనకి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 20 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది, 40 మార్క్స్. పార్ట్ బిలో మనకి జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ నుంచి 20 క్వశ్చన్స్, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్కి సంబంధించి రిలేటెడ్గా మనకి 20 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనకి టోటల్గా 80 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది గైస్. సో 4 మిస్టేక్స్కి 1 మార్క్ అనేది డిడక్ట్ చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 60 మినిట్స్ పాటు కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ విషయానికి వచ్చినట్లయితే కనుక టోటల్గా మనకి 13 రీజనల్ లాంగ్వేజెస్లో ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే మనకి క్వశ్చన్స్ అయినా కూడా ఓన్లీ తెలుగు లాంగ్వేజ్లోనే వస్తాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా డెఫినెట్గా అప్లై అయితే చేసేసుకోండి. సో ఇక్కడ మనకి టాపిక్స్ వైజ్గా డీటెయిల్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేటువంటి కూడా నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. ఈ యొక్క నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ఈ యొక్క డీటెయిల్స్ అన్నిటిని కూడా ఒకసారి చెక్అవుట్ అయితే చేయండి. సో ఎవరైతే ఇక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఆల్ మేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 170 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఫీమేల్స్ అయినట్లయితే కనుక 157 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి మేల్స్ అయినట్లయితే కనుక 162.5 సెంటీమీటర్స్ ఉన్న, ఫీమేల్స్ వచ్చేసరికి 150 సెంటీమీటర్స్ ఉన్నా సరే ఈ యొక్క జాబ్స్కి మీరు అప్లై అయితే చేసేసుకోవచ్చు. సో ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక మెయిల్ క్యాండిడేట్స్ వచ్చేసరికి 5 కిలోమీటర్స్ వరకు కూడా ఇక రేస్ అనేది ఉంటుంది. 24 మినిట్స్లో ఇక రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ ఫీమేల్స్కి వచ్చేసరికి 1.6 కిలోమీటర్ వరకు కూడా రేస్ అనేది ఉంటుంది. టోటల్గా మనకి 18 మినిట్స్లో ఈ యొక్క రేస్ అనేది కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఎవరైతే ఇక ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్తో పాటు ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి మెడికల్ ఎగ్జామినేషన్తో పాటు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది చేసేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి చెస్ట్ విషయానికి వచ్చినట్లయితే కనుక వితౌట్ ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 80 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసరికి వితౌట్ ఎక్స్పాన్షన్ 76 సెంటీమీటర్స్, ఎక్స్పాన్షన్ వచ్చేసరికి మనకి 5 సెంటీమీటర్స్ అయితే ఇంక్రీజ్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద పనిచేస్తున్నటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలకి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించిన లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోనూ కామెంట్ సెక్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఎటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.